వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. మా ఆత్మకూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు అమ్మరాన్నంటే విధంగా జరిగినాయి. ఎన్నడూ లేని విధంగా అమ్మవారి పల్లకి సేవ అద్భుతంగా జరిగింది. రెండు కళ్ళు కూడా సరిపోలేదు. అమ్మవారు ముందు ఈ కోలాటం ఆడుతున్న ఈ ఆడబడుచులు చూస్తుంటే సాక్షాత్ దేవతా స్వరూపులే వచ్చి అమ్మవారి ముందు ఈ కోలాటాన్ని నృత్యాన్ని ఆడేనారా అనే విధంగా వేశారు వీళ్ళైతే మటుకు. చూసిన వాళ్ళందరూ కూడా అలాగే చెప్పారు. ఒక పక్క అమ్మవారిని చూస్తూ, ఒక పక్క కోలాటం చూస్తూ ఊరేగింపుగా బయలుదేరారు. అంతేకాదు ప్రతి ఏటా కూడా అన్ని ఊళ్ళల్లో 2 పండుగలు జరుపుకుంటారు. అది కూడా తెలుసుకోవాలి కదా మీరు. అమ్మవారు ఎక్కడ పుట్టింది, అమ్మవారు ఎక్కడ పెరిగింది, అమ్మవారి తల్లిదండ్రులు ఎవరు, అమ్మవారి అమ్మమ్మ తాతయ్యలు ఎవరు, అమ్మవారి అన్న ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. అయితే మన వీడియోని చివరి దాకా చూడాల్సిందే. చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వాల్సిందే. అంత అద్భుతంగా జరిగింది. ఎన్నడూ కూడా ఇంత అద్భుతంగా జరగలేదు. నాకైతే చాలా ఆనందం వేసింది. అసలు చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోలేదు. అమ్మవారి గురించి తెలుసుకుంటాం. అమ్మవారు పుట్టిన ఊరు పెనుకొండ. అమ్మవారి తల్లిదండ్రులు వచ్చేసి కుసుమశ్రేష్ఠి, వాసవాంబ. అమ్మవారి తాతయ్య పేర్లు వచ్చేసి చీమకుర్తి మార్కండేయ శ్రేష్ఠి, దేవి వాళ్ళ అమ్మమ్మ పేరు. నానమ్మ పేరు వచ్చేసి నాగంబ. అన్నయ్య పేరు వచ్చేసి విరూపాక్ష. వాళ్ళ వదిని పేరు వచ్చేసి రత్నావతి దేవి. అమ్మవారు వైశాఖ శుద్ధ దశమి రోజు క్రీస్తుశకం 1004 సంవత్సరంలో పుట్టినారు. వాసవీమాత గోత్రం వచ్చేసి పెండ్లికుల గోత్రం. వాసవీమాత మొత్తం 60 గోత్రాలు వచ్చేసి 714 గోత్రాలు. వారిలో 102 గోత్రాలు అమ్మవారు అగ్నిగుండం చేసిన రోజు దూకారు. వాళ్ళందరూ పారిపోయారు. అంటే 612 మంది. అమ్మవారి మేనమామ గోత్రం వచ్చేసి మిథునకుల, మేనత్ర గోత్రం వచ్చేసి పునగశిల, సూర్యకుల. ఇవండి ఇంత అద్భుతమైందో చూడండి. అమ్మని ఏమడిగినా ఇస్తుంది. అంతేకాదు కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధైన రోజు కూడా ఇదే రోజు, వైశాఖ శుద్ధ దశమి రోజే. 2 వేడుకలు ఒకటే రోజు వచ్చడం మా ఆత్మకూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. మా బజారంతా కూడా ఒక పెద్ద పండగగా ఉంటుంది. అంతేకాదు ఎప్పుడూ కూడా ఇద్దరు ఎదురుపడతారు. ఆమె సాక్షాత్ పార్వతీదేవి, ఈయన పోతులూరి బ్రహ్మంగారు మహావిష్ణు అవతారం. అంటే అన్నా చెల్లెళ్ళు అన్నమాట. ఇద్దరు కూడా పలకరించుకుంటారు. ఏమని ఎంచక్కా పూజలు చేస్తున్నారు, ఎంచక్కా ఊరేగింపు చేస్తున్నారు, నాట్యాలు ఆడుతున్నారు, మన మన పండగని ఇంత బాగా చేసుకుంటున్నారు కదా అని చెల్లెలతో ఈయన చెప్తే అన్నతో ఆమె అలాగే చెప్తుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతోటి, సౌభాగ్యాలతోటి, పాడి పంటలతోటి ఉండాలని చెప్పి ఇద్దరు కూడా దీవిస్తారు. అమ్మరాన్నంటే విధంగా 2 పండుగలు ఒకే రోజు జరగటం ఎంతో అదృష్టం. ఇట్లా ఊరూళ్ళో కూడా జరుగుతుంది. ఇది అమ్మవారు ఇంటి విలువేలుపు 6 వయస్సులకి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మని ఆడబడుచులాగే చూస్తారు. ఎవరు కూడా దేవతగా చూడరు. అమ్మ ఎవరికైనా సరే ఆడబడిచి ఏ కులోలమైనా సరే అందరూ కూడా పూజించి సేవించుకోవచ్చు. అమ్మ అంటే చాలు, వాసవమ్మ అంటే చాలు పలకరిస్తుంది, కష్టాలన్నీ కూడా పోగొడుతుంది. అంత మహిమగల్ల తల్లి అమ్మవారైతే మడుకు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మని పూజించాలి, సేవించాలి. ఈ అమ్మ దయ ఉంటే మనకు దానికన్నా ఇంకేం కావాలి. చూడండి ఆ కోలాటం చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో. ఒక పక్క అమ్మవారు చూస్తే ఇటుపక్క అయ్యవారు చూస్తూ ఉంటారు. అదే కాలజ్ఞానం రాసిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయనే చెప్పారు కదా, ఆ కలి అయిపోయిన తర్వాత కలియుగాంతం నా వీరభోగ వసంతరాలుగా నేనే వస్తానని. అప్పుడు మహావిష్ణు అవతారం ఆయనే కదా, సృష్టి బ్రహ్మ కూడా ఆయనే, రాబోయే మొత్తం కూడా ఆయనది. ఆయన దశావతారం ఏకావతారమై వీరభోగ వసంతరాలుగా వస్తారయ్యా అని చెప్పున్నారు కదా.
చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా జరుగుతుంది. కనుల పండగగా ఉంది గదు అసలకి. ఈ డీజేలు వీటి కన్నా ఈ కోలాటం వేసుకుంటూ, పండరి భజనలు వేసుకుంటూ అమ్మవారి ఊరేగింపు చేస్తే ఎంత బాగుంటది. డీజే చేసుకుంటే ఏమొస్తది? సినిమా పాటలు పెట్టుకుంటే ఏమొస్తదయ్యా? ఏమీ రావు కదా! అమ్మవారి పాటలను కోలాటం రూపంలో, పండరి భజన రూపంలో, భరతనాట్య రూపంలో ఇలాగేసుకుంటూ పోతే ఎంత బావుంటది. ఎంత సంతోషంగా ఉంటది చూసే వాళ్ళకి కూడా. ఎప్పుడూ గూడా ఇలాంటి కోలాటాలు, పండరి భజనలు వేసుకుంటూ అమ్మవారే గాని, ఏ ఉత్సవాలైనా సరే జరుపుకుంటే ఎంత బాగుంటాదో, ఎంత సంతోషంగా ఉంటాదో. అసలకి ఇక్కడి నుంచి పోవాలనిపియటం కూడా లేదు. అసలకి మామూలుగా ఎప్పుడైతే కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళం మేము కూడా వెళ్ళిపోయాం. కానీ చివరిదాకా అమ్మవారి ఊరేగింపుతో ఉండి, ఈ కోలాటంలో చూస్తూ, అమ్మవారి పాటలు వింటూ, అమ్మవారి దయతో అమ్మవారి జై వాసవాంబ పాహిమాం కన్యకాంబ రక్షమాం అంటూ తిలకిస్తూ ఉండిపోయామనమాట. ఆడపడుచులు గాని, అన్నదమ్ములు గాని అందరూ కూడా అమ్మవారి ఊరేగింపులో నిమగ్నమైపోయినారు. అందరూ కూడా అమ్మవారిని పల్లకి సేవలో పాల్గొని తరించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా అందరిపైన ఉండాలి. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరూ బాగున్నప్పుడే మనం బాగుంటాం. మన ఊరు బాగున్నప్పుడే లోకం కూడా బాగుంటది కదా! ఈ వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి. తప్పకుండా షేర్ చేయండి. మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్‌కి ఎల్లవేళలా మీ సపోర్ట్ అయితే ఉండాలండోయ్! ఎంత అద్భుతంగా జరిగింది. ఎంత పండగగా జరిగింది. 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు. అంత వైభవంగా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా గొప్పగా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారి జయంతి వేడుకలు ఎప్పుడూ కూడా దీనికన్నా ఇంకా బాగా జరగాలి. అమ్మవారి కరుణా కటాక్షాలు ఊరు మీద, లోకం మీద ఉండాలి. అందరూ బాగుండాలి అని ప్రతి ఒక్కరు కూడా వేడుకున్నారండి. ఆహా! అంత అద్భుతంగా జరిగింది. అంత చూస్తుంటే మీరే చూస్తున్నారు కదా! ఎంత అద్భుతంగా జరిగిన ఒక పండగ వాతావరణం. ఈరోజంతా కూడా అంత పెద్ద పండగలా జరిగింది. అమ్మవారి జయంతి వేడుకలు గాని, మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉత్సవం కానీ అంత వైభవంగా జరిగింది. ఇద్దరూ కూడా ఒకరినొకరు చాలా సేపు చూసుకొని, చాలా సేపు ముచ్చటించుకున్నారండి. మాకైతే అర్థమైపోతుంది అసలకైతే మటుకు అంత అద్భుతంగా జరిగింది. ఈ ఆడపడుచులేసిన కోలాటం అయితే మటుకు అమ్మవారి పాట వేశారు. అమ్మవారు సాక్షాత్ వచ్చి అమ్మవారు కూడా నాట్యం ఆడిందా అన్నట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అదే మాట అన్నారు. కొంతమంది అయితే మటుకు అమ్మవారు ఊరేగింపుతో వచ్చి మాతో పాటు అమ్మవారు కూడా వేసిందేమో నాట్యము, కోలాటంలో మాతో కూడా ఉందేమో అని అనిపించిందని చెప్పి ఆడపడుచులందరూ కూడా చెప్పారు. అందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు. మధ్యలో కొంతమందికైతే డ్రింక్స్ కూడా ఇచ్చారండి. చల్లగా ఉండాలి గదా! ఎండాకాలం గదా! అందుకోసమని అలసిపోయి ఉంటారు గదా! అమ్మవారిని మోసి కోలాటమేసి. అందుకోసం మధ్యలో గూడా డ్రింక్స్ అయితే ఇచ్చారండి. అయి గూడా తాగారు చాలామందైతే మటుకు. ఆహా! ఎంత వైనంగా వేశారయ్యా కోలాటం అంటే అంత అద్భుతంగా వేశారు. వీళ్ళకి తిరుమల శ్రీనివాసుడి దగ్గర గూడా వెళ్ళే ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకున్నామండి అసలకైతే మటుకు. ఇక్కడైనా కాదు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇలాగే పండగలాగా జరిగితే ఇంకా దీనికన్నా ఏం కావాలి? అందరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉంటేనే కదా, ఆరోగ్యాలతో ఉంటేనే కదా ప్రతి ఒక్కరూ కూడా చివరిదాకా ఉండి అమ్మవారి ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలని అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. చిన్న సుధీరే అండి అన్నీ ఏర్పాటు చేసింది. ఇక్కడంతా కూడా డ్రింక్స్ అందరికి కూడా ఇచ్చాడు మా సుధీర్ అయితే మటుకు. స్పెషల్‌గా తాగండి అని చెప్పి అందరికీ కూల్ చేశాడనమాట. అమ్మవారిని కూడా కూల్ చేశాడు. అమ్మవారికి కూడా కొద్దిగా ఇచ్చారండి. అమ్మవారు కూడా తాగుంటది నాకైతే తెలిసినంత వరకైతే మటుకు. అంత అద్భుతంగా జరిగింది. అంత కన్నుల పండగగా జరిగింది. వాసవాంబ పాహిమాం కన్యకాంబ రక్షమాం, వాసవాంబ పాహిమాం కన్యకాంబ రక్షమాం అంటే చాలు అమ్మవారు పలుకుతాది. అమ్మవారు కరుణిస్తాదయ్యా. చూస్తున్నారు కదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర కూడా అమ్మరాన్నంటే విధంగా జరిగింది ఉత్సవం కూడా. కనుల పండగగా ఉంది అసలకి. ఈ రెండిటిని చూస్తుంటే మైమరిచిపోయాము. అటు విష్ణులోకము, అటు కైలాసము 2 కలిసి ఒకేసారి వచ్చినాయా మా బజార్‌లో. 2 లోకాలు మా ఊర్లోనే ఉన్నయా అనే విధంగా అనిపించింది మాకైతే మటుకు. అంత అద్భుతంగా ఉంది. వీరం వీరభయాది తత్వభరితం వీరాసనం గురుం వీరశ్రేష్టం వించి వినితం వీరాది వీరం హరిం వీరేంద్రం గణయోగి మానసరం వేదాంత విద్యాకృతిం వీరాచారం అహం భజామి సతం వీరనారాయణం. ఓం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణాయ స్వాహా.